నా పేరు జంజరాల వెంకన్న. నేను లైన్ ఇన్స్పెక్టర్గా కొనసాగుతున్నాను టౌన్ 3 సెక్షన్ నల్గొండలో. ఇప్పుడు వచ్చే ఈ గాలి దుమారాలకు, వర్షాలకు ప్రజలు, వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఐరన్ పోల్ ఉన్న చోట వాటర్ ప్రవహిస్తుంది. దానివల్ల ఉరుముల మెరుపుల నుంచి హైటెన్షన్ వచ్చి దానికి సప్లై వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఆ పోల దగ్గర కానీ, ఆ వాటర్లో కానీ ఉండకూడదు. చెట్ల దగ్గర కూడా వర్షం వచ్చినప్పుడు చెట్ల కింద కూడా నిలబడకూడదు దయచేసి. ఎందుకంటే ఇలాంటి విపత్తు ఈ గాలి దుమారంలో చెట్లు ఇరిగి మీద పడే ప్రమాదాలు ఉన్నాయి, వైర్లు తెగి పడే ప్రమాదాలు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ సీజన్ అయిపోయిన దాకా అందరు జాగ్రత్తగా ఉండాలని నేను ఈ వేదిక నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ఆంజనేయులు, లైన్మెన్, చర్లగౌర, కనగల్ మండలం. పబ్లిక్ విజ్ఞప్తి, ఇప్పుడున్న పరిస్థితులలో గాలి దుమారాలు వచ్చే వాతావరణం ఉన్నది కనుక మీరు ఊర్లలోనైనా సిటీలోనైనా మనకు తెలిసిన ఇంటీరియర్ ప్లేసులనైనా తాటి చెట్లు మట్టలు పడుతుంటాయి. ప్లస్ మనం కరెంటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ ఊర్లలో ఇండ్ల స్తంభాలకు కరెంటు తీగలు మన జియో వైర్ కట్టి దండెంతాళ్ళు లెక్క కట్టి బట్టలు ఆరేసుకుంటారు. అట్లాంటివి తీసేసుకుంటే జాగ్రత్త చాలా ఉంటుంది. ఇంకోటి, ఊర్లలో మన ట్రాన్స్ఫార్మర్ల దగ్గర దూరంగా, అప్పుడు తడి ప్రదేశం ఉన్నప్పుడు దూరంగా ఆ ట్రాన్స్ఫార్మర్ల నుంచి దూరంగా నడుచుకుంటూ పోవాలి. ఏదన్నా చప్పుడు వచ్చినా కానీ ఎమ్మటే కరెంట్ వాళ్ళకి చెప్తే దాన్ని ఎమ్మటే రెక్టిఫికేషన్ చేస్తారు. దాన్ని రిపేర్ చేసి దాన్ని ఏమన్నా సమస్యలు ఉంటే ఎమ్మటే పరిష్కరిస్తారు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకొని మీ యొక్క మా పని అనుకొని మీరు దాన్ని త్వరలో చెప్తే, ఫోన్ నెంబర్ తీసుకొని త్వరలో చెప్తే మీ పని సాల్వ్ అవుతుంది. కనుక ఈ కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, జియో వైర్ కానీ చెట్టు కొమ్మలు పడ్డ బరబర్ అని చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వచ్చినప్పుడు మీరు ఎమ్మటే అక్కడున్న సంబంధిత లైన్మెన్లకు కానీ, ఏఈలకు కానీ, ఏడీలకు కానీ, మీకు ఎవరి నెంబర్ అయితే మీకు అందుబాటులో ఉంటుందో వాళ్ళ నెంబర్లు మీ సర్పంచ్కి కానీ, వార్డు మెంబర్లకు కానీ చెప్తే అది తొందరగా మీకు పని పరిష్కారం అవుతుందని కోరుకుంటూ, మీ ప్రజలు మొత్తం సహకరించవలసిందిగా నల్లగొండ టౌన్కి సంబంధించిన వాళ్ళైనా సరే, పల్లెటూర్లైనా సరే, మండలాలకైనా సరే, ప్రతి ఒక్క కన్జ్యూమర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాములు, లైన్ ఇన్స్పెక్టర్ టౌన్ 3. రాబోయే ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి గాలి దుమారాలు, వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పట్టణాల్లో కానీ, విలేజ్లలో కానీ ఎక్కడ కూడా వైర్లు దిగినా కానీ దాన్ని ముట్టుకోకూడదు. సంబంధించిన విద్యుత్ సిబ్బందికి మీరు తెలియపరచాలి. ఏం కాదులే అనే కానీ అనుకోకుండా మన దాని నుంచి పక్క కట్టెతో నెట్టడం కానీ అవన్నీ జరగకూడదు. ఇంకో విషయం ఏంటంటే, విలేజ్లలో మెయిన్గా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోతుంటాయి. సంబంధించిన లైన్మెన్ కానీ, హెల్పర్ కానీ చెప్పాలి. వాళ్ళకి తెలియకుండా మీరే డైరెక్ట్ ఏ ఫీచర్లు బంద్ చేసి మేమే ఫీజులు వేసుకునేటట్టయితే కొన్ని ఏ ఫీచర్లు కూడా డైరెక్ట్ ఉంటున్నాయి కాబట్టి ఓపెన్ కాకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా రైతులు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ కోణంలో అయినా ఆలోచించినా కానీ సంబంధించిన లైన్మెన్ హెల్పర్కి తెలియపరచాలి. మెయిన్ ఇప్పుడు వచ్చే సీజన్లో గాలి దుమారాలు, చెట్లు కూలి అంతరాయం జరుగుతుంటుంది. తప్పకుండా మా ఎలక్ట్రిసిటీ సిబ్బందికి తెలియపరచాలి. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. వర్షాకాలము చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ కరెంటు స్తంభాల దగ్గర కానీ, చెట్ల దగ్గర కానీ నిలబడేటప్పుడు చూసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. పిల్లలను కూడా బయటికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఏదన్నా ఫీజులు గిట్ట పోయినా వేయాలంటే చెప్పులు వేసుకొని జాగ్రత్త పడి వేయగలరు. పొడి చేతులతోటి పిల్లల చిచ్చు వేయకుండా చూసుకోవాలి. పొడితోటి ఉండి చిచ్చులు వేసి జాగ్రత్త పడండి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ బంద్ చేసి పెట్టుకోవాలి. ఇంకోటి, ప్లగ్గులు తీసి పక్కన పెట్టుకోవడం వల్ల పిడుగులు వచ్చినప్పుడు కూడా అవి పాడు కాకుండా ఉంటాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ ప్రజలకు అందరికీ నమస్కారం. ఎలక్ట్రిసిటీ ఏడి మాట్లాడుతున్నాను నల్గొండ. ఈ వర్షాకాలం స్టార్ట్ అయినందువల్ల ఈ మన గాలి దుమారం, హెవీ గేల్ అండ్ విండ్ వచ్చినప్పుడు మనకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ టౌన్ పీపుల్ అంతా కొన్ని సేఫ్టీ పాటించాలని. మొదట మీరు గాలి వర్షం ఎప్పుడు వచ్చినా దానికి ఏమన్నా వచ్చే టైంలో కానీ, గాలి వర్షం డ్యామేజ్ అయిన టైంలో కానీ ఇనుప స్తంభాలకు టచ్ చేసి దగ్గర ఉండొద్దు, దాన్ని ముట్టుకోవద్దు. రెండోది, మీకేమైనా ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు, మీ వర్షం పడేటప్పుడు మీ ఇంటి ముందు పోల్ మీద కానీ, వేరే ఎక్కడైనా మీరున్న ప్లేస్లో ఎక్కడైనా శబ్దం వచ్చి, మంట వచ్చినా, స్పార్క్ వచ్చినా ఇమీడియట్లీ మీ ఏరియా లైన్మెన్కు కానీ, ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ కానీ మెసేజ్ ఇవ్వండి. ఇంట్లో ఎర్తింగ్
పర్టికులర్గా ఎర్తింగ్ ప్రొవైడ్ చేసుకోండి ఇంట్లల్లో. ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో లైన్ల కింద నిల్చోవద్దు. లైన్ల కింద వర్షం పడేటప్పుడు కానీ గాలి వచ్చేటప్పుడు కానీ లైన్ కింద లేకుండా వేరే పక్కకు జరిగి ఉంటే ప్రమాదాలు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ఏరియాలో ఎప్పుడైనా ఏదైనా మీకు సమస్య వచ్చినా, ఇట్లాంటి సపోర్ట్ వచ్చినా, పిడుగుడ పడ్డప్పుడు కానీ లైన్ల మీద కానీ ట్రాన్స్ఫారం కాడ కానీ పెద్ద శబ్దం వస్తే మీరు ఏరియా లైన్మెన్ కానీ ఏఈకి కానీ ఫోన్ చేసి చెప్పండి. మీ ఏరియా లైన్మెన్ నెంబర్ కానీ ఆ ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తే మీకు దాని మీద ప్రింట్ అయి ఉంటుంది, టైప్ చేసి ఉన్నారు నెంబరు, లైన్మెన్ నెంబర్, ఏఈ నెంబర్, ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్. ఆ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ మీద కానీ ట్రాన్స్ఫార్మర్ దిమ్మ మీద కానీ ఉంటుంది, అది చూసుకోండి. ఇప్పుడు మీరు అసలు టౌన్ 1 టౌన్ 2 టౌన్ 3 మీరు ఏరియా మీకు తెలిసి ఉండాలి. సప్లై ఏ ప్రమాదం ఏ నైట్లో పోయినా ఇబ్బంది వచ్చినా మీరు నైట్ అయినా 24 hours ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఉంటారు, ఎత్తుతారు ఫోను. టౌన్ 1 ఫ్యూజ్ ఆఫ్ కాల్ నెంబర్ 94 నోట్ చేసుకోండి మీరు, 9491065709. మళ్ళీ చెప్తున్నాను, 9491065709. ఇది టౌన్ 1 ఏరియా. టౌన్ 2 ఏరియా 7382615041. ఇది టౌన్ 2 ఏరియా. టౌన్ 2 మళ్ళీ చెప్తున్నా, 7382615041. నెక్స్ట్ టౌన్ 3 9491065748. టౌన్ 3 మళ్ళీ చెప్తున్నా, 9491065748. ఈ నెంబర్లకు మీరు ఎప్పుడైనా ఈ వర్షాకాలమే అని కాదు, ఏ నైట్ ఎప్పుడు మీకు కరెంట్ పోయినా మీరు కాల్ చేయొచ్చు, ఎమ్మటే మా వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు. నమస్తే అండి, నా పేరు సురేష్ కుమార్, 327 TSSPDCL కంపెనీ ప్రెసిడెంట్ని. మరి వినియోగదారులకు విజ్ఞప్తి, ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. మరి ఈరోజు గాలి దుమారాలు వచ్చినప్పుడు వైర్లు తెగి పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఇమీడియట్గా మరి టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ అలాగే ఫీజ్ ఆఫ్ కాల్కు తెలియజేయాలి. ఎందుకంటే తెలియజేయడం ద్వారా మా కార్మికులు వెంబడే విధుల్ని నిర్వర్తించి అక్కడ ఉన్నటువంటి ఏ సమస్య లేకుండా చూసుకుంటారు. కాబట్టి మా కార్మికులు కూడా చాలా ఏ రాత్రి అయినా కానీ ఫోన్ చేయగానే ఇమీడియట్గా స్పందిస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఫీజ్ ఆఫ్ కాల్కి కానివ్వండి, లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, ఎస్సీ గారు, ఏఈ గారు, డి గారు అందరూ కూడా మరి ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉంటున్నారు. ఎంత రాత్రి అయినా కానీ మరి పనిచేసేటందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు తక్షణం అటువంటి ఏమైనా జరిగినప్పుడు చెట్లు కానీ వైర్ల మీద పడ్డప్పుడు కూడా మరి మీరు తక్షణమే తెలియజేసి మన ప్రాణాలు కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తుంది. రైతులు కూడా అండి, ఇప్పుడు ఈ వర్షాలు పడ్డప్పుడు ఇనుప స్తంభాలు అవి ముట్టుకోకుండా మరి బావుల దగ్గర స్టార్టర్లు కూడా జాగ్రత్తగా మరి ఒక గ్లౌజ్తో కానీ అటువంటి ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒట్టి చేతితో చేసినప్పుడు ఆ వాటర్ నీళ్ళు ఉండడం వలన స్టార్టర్లో కానీ వాటి కెపాసిటర్లో ఉండడం వలన షాక్ రావడానికి ఆస్కారం ఉంది. మరి ప్రాణాలు పోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి రైతులు అప్రమత్తతతోటి స్టార్టర్లు అవి ఆఫ్ చేసుకోవడం కానీ ఆన్ చేయడం కానీ జాగ్రత్తగా చేయాలి. మరి ప్రజలు కూడా మరి చాలా అప్రమత్తతోటి ఉండాలి. ఇనుప స్తంభాలను ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇనుప స్తంభాలు వచ్చేటందుకు ఇండక్షన్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తతోటి ఉండాలని సందర్భంగా తెలియజేస్తారు. నా పేరు రాములు, ఫోర్మెన్, తిప్పర్తి. ఇప్పుడు వర్షాకాలం సమీపించింది. ఇప్పుడు గాలి దుమారాలు, వర్షాలు స్టార్ట్ అయినాయి. ప్రజలందరూ కూడా ప్రజలు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడన్నా గాలి దుమారం వచ్చినప్పుడు కానీ, వర్షాలు పడ్డప్పుడు కానీ, లైన్లు దిగిపోయినా సర్వీస్ దిగిపోయినా కానీ అప్రమత్తంగా ఉండి 1-2 సార్లు ఆలోచించుకొని ఆ వైర్లు ముట్టుకోకుండా ఉండాలి. తెగినట్టు మీకు అనుమానం వచ్చినా కానీ కనిపించినా కానీ మీకు దగ్గరలో ఉన్న మీ లైన్మెన్ కానీ, అసిస్టెంట్ లైన్మెన్ కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంటాయి. అంటే సెక్షన్ ఏఈ గారికి కానీ అక్కడ స్టాఫ్ కానీ ఎమ్మటే వాళ్ళ ఫోన్ ద్వారా ఇంటిమేషన్ చేయండి. మేము ఇచ్చే కరెంటు బిల్లులలో కూడా వాళ్ళ ఏడీ గారి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తోటన్నా వాళ్ళకి ఫోన్ చేసి ప్రమాదం నుంచి తప్పించుకోవాలని కోరుకుంటున్నాం. గాలి దుమారం వచ్చినప్పుడు మీ దగ్గర బావుల దగ్గర సర్వీస్ వైర్లు కూడా అన్నీ ఇట్లా వైర్లు దిగిపోయినప్పుడు ఏదైనా జాయింట్లు వేస్తారు, దానికి టేప్ వేయకుండా ఇన్సులేషన్ వేయకుండా అలా వదిలిపెడుతుంటారు. వర్షాలు వచ్చినప్పుడు అది షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంబటే ఇన్సులేషన్ చేయించుకోవాలి. ఇన్సులేషన్ చేయించుకొని టేప్ వేయించుకొని ప్రమాదాలు నివారించాలి. ఎక్కడైనా ఇప్పుడు గాలి దుమారాలకు వర్షాలు ఇప్పుడు పోల్లు కూడా కూలిపోతున్నాయి, స్టే వైర్లు దిగిపోతున్నాయి, లైన్లు మొత్తం కిందికి అవుతున్నాయి. చూసుకొని 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత వైర్లు ముట్టుకోవద్దు. అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని మనవి చేసుకుంటున్నాం.
ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఎవరైతే అప్పుడు ఆ ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకోలేదో ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకొని మా దగ్గరకు వచ్చి అది దాంతోపాటు రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, అక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా ఇచ్చేస్తే ఎవరికైతే ఫ్రీ ఉచిత విద్యుత్ రావట్లేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చేసేసి ఫ్రీ కరెంట్ వచ్చడానికి మేము సహకరిస్తాం. వర్షాలు పడినప్పుడు ఐరన్ పోల్ ఇట్లా ఉంటాయి. ఐరన్ పోల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. ఇండక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐరన్ పోల్ ముట్టుకోవద్దు. ఎక్కడైనా మీకు లైన్ దిగినా కానీ, బ్రేక్ డౌన్ అయినా కానీ, ఏదైనా కానీ మాకు ఎమ్మటే సమాచారం చేస్తే ఏ నైట్ అయినా, రాత్రి అయినా, పగలైనా 24 hours మేము అప్రమత్తంగా ఉండి మీకు సర్వీస్ చేయడానికి మేము ముందుంటున్నాం. ఏ క్షణమైనా సరే మాకు ఇంటిమేషన్ చేస్తే మధ్యరాత్రి కానీ, డే టైం కానీ, నైట్ టైం కానీ, ఏ వర్షం వచ్చినప్పుడు కానీ, పగలైనా, రాత్రి అయినా, ఎప్పుడైనా వచ్చి మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీరు మాత్రం ఎవరు కూడా వైర్లు ముట్టుకోవద్దు. ముట్టుకోకుండా మాకు ఇంటిమేషన్ చేస్తే మేము 24 hours సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.